నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మన ప్రధానమంత్రి మోడీ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారం లేచాయి. నిజంగానే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి బీజేపీ అగ్రనాయకత్వం అంతా కూడా ముక్తకంఠంతో విభేదిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఏదైతే మోడీ గారి యొక్క క్యాస్ట్ గురించి మాట్లాడారో, అతను అసలు బీసీనే కాదు అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి అంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చాలా ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇది హాట్ టాపిక్గా మారింది. దీని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. దీని మీద చర్చిద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీ రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే. ఆయనతో మాట్లాడి అసలు నిజంగానే మరి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల పట్ల వాళ్ళ యొక్క వివరణ ఏంటనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాకేష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. రాకేష్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చాలా తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారు? దుమ్ము లేదు, దుమారం లేదు. ఒక కన్వర్టెడ్ కాంగ్రెస్ వాడు మాట్లాడిన మాటలు అవి. కన్వర్టెడ్ కాంగ్రెస్ వాడు ఆయన అన్నాడుగా, కన్వర్టెడ్ బీసీ. అదే, ఎప్పుడు కన్వర్టెడ్ కాంగ్రెస్ వాడు, ఎప్పుడు ఏ పార్టీలు ఉంటో తెలనోడు, 3 పార్టీలు మారినోడు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను మోసం చేసినోడు, ఓటుకు నోటు కేసులో ప్రధాన ముద్దాయి, ఏ అర్హత లేకుండా గద్దెనెక్కినోడు, తెలంగాణ ముఖ్యమంత్రి పీఠానికే ఈరోజు ఒక అవమానకరంగా ప్రవర్తించిన వ్యక్తి. అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది ఏం మాటలండి? ఆ హోదాకు సరిపడనోడు, పరిపాలన దక్షత లేనోడు, తెలంగాణని ఈరోజు మొత్తం ఒక మోసపూరిత దగులుబాజీ దగాకోరు మాటలతో తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్న వ్యక్తి. ఎన్ని వీడియోలు చూపించాలి ఈ దగులుబాజీ గురించి? అత్తకు 4,000, కోడలకు 2,500, ఇవేనా ఈ మాటలు? ఎట్లా మాట్లాడినోడు ఆ క్యారెక్టర్ అట్లున్నది చెప్తుంది. మన పార్లమెంట్ ఎన్నికలు కూడా ఏం మాట్లాడిండు? పార్లమెంట్ ఎన్నికలలో గౌరవనీయ హోంమంత్రి అమిత్ షా గారి వాయిస్ ఫ్యాబ్రికేటెడ్ చేసి అప్పుడు మాట్లాడాడు, రిజర్వేషన్లు ఎత్తేస్తారని. అంటే దొంగ మాటలు, దొంగ పనులు అలవాటు ఉన్న వ్యక్తులు అట్లనే మాట్లాడతారు. ఓకే. సో బీసీ కులగణన విషయంలోనే ఈ యొక్క అంశాలన్నీ బయటకు వచ్చాయి. సో ఆయన మాట్లాడిన మాటల్ని ఇప్పుడు మీరే కాదు చాలామంది కూడా ముక్తకంఠంతో దీన్ని విభేదిస్తూ ఉన్నారు. సో దీన్ని మరి ఏంటి అంటే మీ బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఈ పిచ్చి కులను పట్టించుకుంటే మాకు ఎక్కడదండి. छोटा सा आदमी है, वो है कितना उसका बारे में इतना सोचता भी नहीं है, सोचने का आदमी भी नहीं है. ముఖ్యమంత్రి అండి అంత తేలిక ఎట్లా మాట్లాడు? ముఖ్యమంత్రి స్థాయిగా వ్యవహరిస్తే, ముఖ్యమంత్రి లాగా ప్రవర్తిస్తే మేము ముఖ్యమంత్రి అని గౌరవం ఇస్తామండి. మీరు ముఖ్యమంత్రి అని ఏదో ఒక అనర్హుడు గద్దెకి ఇట్లా అనారోపణలు చేస్తే మేము ఇట్లా ముఖ్యమంత్రి గౌరవం. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కదా. ప్రజలు ఏమి ఇచ్చారు? అతను ముఖ్యమంత్రికి వేయలేదు, ఎమ్మెల్యేకి ఇచ్చారు కొడంగల్కు. గుర్తించింది కదా. మళ్ళీ మేము అదే అంటున్నాం. ఆ హోదాకు తగ్గట్టు ఇప్పటివరకు చాలా సార్లు చెప్పాం. ఆ ముఖ్యమంత్రి గద్దెకు వన్నే తీసుకురామని చెప్తున్నాం. లాగులలో తొండలు వెళ్తా, మానవ బాంబుని అయిపోయి వెళ్తా. ఈవెన్ ఈ భాష ఏ భాష ఇది? ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా కాదు అతను. ఏదో రకంగా మన యమలీల సినిమాల ఒక ఆలీకి ఒక భవిష్యవాణి దొరుకుతుంది, అట్లా భవిష్యవాణి దొరికితే అనుకోకుండా ముఖ్యమంత్రి అయినాడు తప్ప ఏముంది, ఏం సంబంధం ఉందని. 3 పార్టీలు మారినోడు, ప్రజల ముందు ఓటుకు నోటు కేసులో నగ్నంగా దొరికిపోయినోడు. ఆ కేసు ఏదో బయటకు వచ్చినట్లయితే ఇబ్బంది పడతా ఉన్నాడు. ఏం మాట్లాడుతూ తెలుస్తలేదు అంటున్నారు. ఈ మధ్యన ఏదో తిహార్ జైలులో రూములు ఖాళీగా ఉన్నాయని ఒక ఇబ్బందికరమైన పరిస్థితులలో ఏం మాట్లాడుతున్నాడు, మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్న వ్యక్తి ఆయన. కాబట్టి అది మేము ఆ స్థాయిలో కూడా ఆలోచిస్తలేము అతన్ని. అతని క్యారెక్టర్ అతను దిగదార్చుకుంటున్నాడు. సో మరి ప్రపంచం మెచ్చిన నాయకుడు అండి, విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారి గురించి. ప్రపంచం మెచ్చిన నాయకుడు, అది ఒక విశ్వ నాయకుడు, విశ్వాస గురువు, విశ్వ గురువు. ఈరోజు భారతదేశాన్ని అభివృద్ధిలో రంకెలు వేసుకుంటే పరుగులు తీస్తున్న నాయకుడు. ఈ దేశాన్ని ఒక సుభిక్షంగా అంటే ఎటువంటి ఉగ్రవాద చర్యలు, తీవ్రవాద చర్యలు లేకుండా, బాంబులు లేకుండా ఈ దేశాన్ని కాపాడుతూ ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి దూసుకెళ్తున్న నాయకుడు. 145 కోట్ల జనం. ఈ 6 ముఖ్యమంత్రులు అలా పక్కన కూర్చున్నోళ్ళు ఎత్తలేడు మంత్రి. ఈయన ముఖ్యమంత్రి మమ్మల్ని అంటే ఏంటండి? పక్కన ఉన్న 4 మంత్రులను నాలుగు గౌరవించమను. ప్రజలు తర్వాత గౌరవిస్తారు, నీకు పార్టీలు కూడా గౌరవిస్తలేడు. అసలు నేను పార్టీకి వాళ్ళ కింద లెక్క పెడతలేరు. వాళ్ళే అంటున్నారు కదా ఇంకా 2 నెలల ముఖ్యమంత్రి, 3 నెలల ముఖ్యమంత్రి అని. ఇక దాని గురించి అతని గురించి మాట్లాడితే అవసరం లేదు. అది అంత మేము అంటే ఆ స్థాయి వ్యక్తి కాదని అనుకుంటున్నాం. అంటే ఆ స్థాయికి తగ్గట్టు ప్రవర్తిస్తలేడు కాబట్టి అతను స్థాయికి తగ్గట్టు ప్రవర్తిస్తున్నాడు అనుకుంటున్నాం. మొన్నటిదాకా అసలు
బడేమియా చోటేమియా అన్న వ్యక్తులు ఈ రోజు ఇలా మాట్లాడడం నువ్వు మళ్ళా నీకు అదే అంటున్నాండి. అతను అన్నాడు తప్ప మేము అనలేదండి. ఓకే అతను ఏదో బాగా కొడుతాడు, ఆ కేసులు మాఫీ తప్ప మాకు అవన్నీ పట్టించుకోము. ఇది భారతీయ జనతా పార్టీ అంటేనే మాకు దేశం ముఖ్యం, ధర్మం ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం. ఇట్లాంటి చిల్లర వేషాలు, చిల్లర మాటల గురించి అంత పట్టించుకుంటే అంత పార్టీ కాదు అది. దేశం గురించి, సంస్కృతి గురించి, దేశ ఐక్యత గురించి, మళ్ళా గతంలో జరిగిన బానిసత్వం వైపు పోకుండా దీని భవిష్యత్తు ఒక భారతదేశాన్ని మంచి బంగారుమయం చేయాలనే కోరికలతోనే, ఒక సిద్ధాంతాలతో ఏర్పడ్డ పార్టీ. అదేం పార్టీ అండి? పార్టీ అయిందా, నాయకుడు అయింది? అసలు ఎవరు పట్టించుకుంటారండి ఆయన పెద్ద నా మాట అబద్ధం. అదే మీరు చూడండి ఆ వీడియోలలో పక్కనున్న మంత్రులు ఇవ్వడండి నాకు. ఇంకా కొంత ఫ్యూనాల్లో లేస్తారో లేరు వాళ్ళు. మీరు చెప్పండి మాట, నేను వీడియోలు పంపిస్తాను మీకు. గౌరవనీయంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే కాబట్టి ఎత్తలేంటి, నువ్వెంత అంతర్గతం పెట్టుకో, ముఖ్యమంత్రి గుర్తిస్తలేనండి. ముఖ్యమంత్రి గుర్తింపే లేదంటారా? అసలు గుర్తు అదే దాన్ని బట్టి చెప్తున్నా. పక్కన ఉన్న మంత్రులు ఎవరైనా ముఖ్యమంత్రి పీఠానికే ఒక రకమైన అవమానకరంగా తయారైన వ్యక్తినా? అది ఎంత ఉన్నతమైన స్థానం అండి. ఇంతకుముందు గిట్టినే అరిచిండు కరిచిండు భారతదేశం అన్నాడు లాస్ట్కి ఇప్పుడు ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఇలా వినాశకాలే విపరీత బుద్ధి. ఇప్పుడు మరి ఆయన పరిణామాలు అట్లే కనబడుతున్నాయి. గద్దె దిగేటప్పుడు ఇవే అతేగా ఆ అంతర్గతంగా కళాలతోని కాంగ్రెస్లో కుమ్ములాటలతో ఏం మాట్లాడుతున్నాడు అని అర్థం కావట్లేదు. కాబట్టి దాని కింద పరిగణిస్తుంది. కాంగ్రెస్లోనే కాదు, మీ బీజేపీలో కూడా ఉన్నాయి అంతర్గత కుమ్ములాటలు. బీజేపీ అనేది అంతర్గత కులండి. నేను మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి పదవి గురించి వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఒకటి, వాళ్ళు ఫామ్ హౌస్లలో పెట్టుకుంటున్నారు, కొయినూరు హోటళ్లలో పెట్టుకుంటున్నారు డిన్నర్ వాళ్ళు. ముఖ్యమంత్రి వచ్చి కూర్చుంటే పక్కనున్న మంత్రి లేవత్తలేని వాళ్ళు. ప్రతి పార్టీలో ఉంటుందండి, ప్రతి కుటుంబంలో. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి గౌరవించని పార్టీ పక్కనున్న సహచరులు అంటున్నా. నాలాంటి అయితే ఒక నిమిషంలో ఇట్లా రిజైన్ చేసి వెళ్ళిపోతా తూ బతుకు చేయడానికి. మరి ఓకే, బీసీ కులగణన మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు దాని మీద పెద్ద రచ్చ జరుగుతుంది. మీరు దాన్ని విభేదించారు, మీరే కాదు బీఆర్ఎస్ మీరు ఇద్దరు కలిసి విభేదించారు. ఇందులో ఇది తప్పులు తడగ్గా ఉంది బీసీ కులగణన అనేది అని. ఇప్పుడు నిజంగానే మళ్ళీ వాళ్ళు 16వ తారీఖు నుంచి మళ్ళీ సర్వే మొదలు పెట్టారు. సో ఏ విధంగా చూస్తారు? అంటే ఒప్పుకున్నారు కదా, ఒప్పుకున్నారు కదా. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే 2011, 2016, 2024 తేడాలు వస్తున్నాయి. ఓకే, అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారులు మంచోళ్ళే, కానీ అధికారులను బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్ ప్రభుత్వము ఎట్లయితే రియల్టర్లని ఇండస్ట్రీని ఎట్లా బ్లాక్మెయిల్ చేసి పారగొట్టినరో ఈ తెలంగాణకి వెళ్ళి, అట్లనే ఇప్పుడు ఈ అధికారులను బ్లాక్మెయిల్ చేసి వీళ్ళు చెప్పిన సంఖ్యలో ఇవ్వమంటున్నారు. అందువల్ల పాపం అధికారులు కూడా బలహీనమైపోయి వాళ్ళు ఏం చేయాలో అది రాసి అందుకోసం ఎందుకు కలవాయి. ఇప్పుడు 11, 16, 24 మ్యాచ్ కావాలి కదా. కొన్ని తగ్గుతాయి ఎట్లా, కొన్ని పెరుగుతాయి ఎట్లా. పెరిగితే అన్ని సమానంగా పెరగాల ఒక ప్రొఫెషనల్ రేషియో ప్రకారం, తగ్గితే అన్ని తగ్గాల ఆ రేషియో ప్రకారం. అంటే కొందరు మొత్తం ఒక కమ్యూనిటీ అంతా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నది, ఒక ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోలేదు ఒక కమ్యూనిటీ. దీన్ని బట్టి ద్రోహబుద్ధి అర్థమవుతుంది కదా. కాబట్టి కాంగ్రెస్ ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి అనే ఒక దుర్మార్గమైన ఆలోచన గల వ్యక్తి హిందువులను చీల్చారనుకున్న కుట్రలా ఒక ఔరంగజేబ్ వారసులాగా తయారయ్యాడు. ఇందులో మళ్ళీ ఆ కోణం కూడా ఉందంటారా? విదేశీ శక్తుల కుట్రలో భాగం రాహుల్ గాంధీ, ఆ రాహుల్ గాంధీ కుట్రలో భాగం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఒక హిందూ దేశం, మా దేశంలో మేము మెజార్టీ ప్రాంతంలో మేము కులం గడప వరకు అంటున్నాం. అంటే ఇప్పుడు బీసీని ప్రధానమంత్రి చేసి ఎస్టీని గిరిజనులను చేసి ఇట్లా మేమేరంగా సోనియా గాంధీ గారు మీరంగా మేమే 1999 నేను ప్రధానమంత్రి అవుతామని ఎట్లా 2004లో పోయి నేను ప్రధానమంత్రి అవుతానన్నది కదా ఆమె, అర్హత లేకున్నా. అట్లా కాదే ఒక రామ్నాథ్ కోవింద్ గారిని ఒక దళితుని. అంటే ఇది ఒక భావజాలం. మేము ఎంతసేపు హిందుత్వము, దేశం ఒకటి ఉండాలా, అన్ని మతాలు ఒకటి ఉండాలా, సర్వమతాలు పరమత సహనం ఉండాలా, సర్వేజన సుఖినోభవంత్ అన్న సిద్ధాంతాల మీద మా పార్టీ నడుస్తుంది. కాబట్టి ఈ రకంగా ముందుకెళ్తున్నాం. సరే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వాళ్ళ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా బీసీలో కలుపుకున్నాడని మాట్లాడారు ఆయన. అది మళ్ళీ తప్పు అంటున్నా కదా. అంటే ఆయన అబద్ధాలకు పుట్టి ఆయన కేసే 420 కేసు ఆయన మీద ఉన్నది. 420 కేసు కదా ఆయన మీద ఉన్నది. అంటే నేను అనేది ఏంటంటే 1994లో అది కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ. ఇప్పుడు మనం కూడా ఎన్నో ఇప్పుడు మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నో కులాలని బీసీలకు వెళ్ళి ఎస్సీలకు వేయాల్సి వచ్చినాము, ఎస్సీలకు వెళ్ళి ఇంకా వర్గం వేయాల్సి వచ్చినాము, బీసీలలో కొన్ని కలిపినాము. అట్లా 1994లో అక్కడున్న గుజరాత్లో ఉన్న నేపథ్యం లోపల ఆ రకంగా చేసింది తప్ప ఆయన బీసీ కోటలు రాలేదు, బీసీ కోటలు ఎప్పుడు పెట్టుకోలేదు. మేమంటున్నాం తప్పసారి బీసీ ఎస్సీ ఎస్టీలు అనుకుంటా ఈ కుల విభజన వేసుకుంటే రాహుల్ గాంధీ దేశం ఇలా తాత ముత్తాతన ఎవరు ఉండరు ఆయన తాత
నేరు దేశాన్ని విభజించినట్టు మళ్ళా మునిమన్మడు దేశాన్ని విభజించాలనుకుంటున్నా. మునిమన్మడికి ఈ ఇక్కడ ఉన్నోడు తోడైంది ఔరంగజేబు వారసుడు. సరే, ఆయన అంటే సరే రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు అనుకుందాం, కానీ మీరు కూడా ఈ రోజు మరి రాహుల్ గాంధీ కులం గురించి మాట్లాడుతున్నారు కదా మీ నాయకులందరూ. రాహుల్ గాంధీ ముందే చెప్తున్నాం కదా, మా దేశం కాదు మా మతం కాదంటే కులం, ఆయన కులం ఎక్కడిది? మన దేశం కాదు మన మతం కాదు. రైట్. ఇప్పుడు 100 ఇంటర్వ్యూలో చెప్పాను నేను, మా మతమే కాని కులం ఎట్లా అవుతాడు? మీరు భలే మాట్లాడుతారు. అంటే దీన్నే దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు. మరి ఏం మాట్లాడుతున్నారు? మన దేశ వ్యక్తి కాదు, మన కులం కాదు, మన మతం కాదు అంటున్నారు. మరి మన దేశం కులం అంటే మతం ఉన్నోడికి మా మతం కాని కులం ఎట్లుంటుంది? మా కులం మా మతమే కాదు కదా. మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా దేశం యాక్సెప్ట్ చేసింది కదా ప్రజలు. మరి ఇన్నిసార్లు జర్నలిస్ట్ ఒక రాంగ్ ఒప్పింది. ప్రధానమంత్రి చేయడం వేరు, అది రాజ్యాంగంలో అన్ని మతాలు చేయొచ్చు, అన్ని కులాలు చేయొచ్చు. ఇది భారత రాజ్యాంగంలో ఉన్న ఒక వెసులుబాటు. ప్రపంచంలో ఎక్కడ లేని ఒక ఇక్కడ ఉన్న ఒక సౌహృదయంతో చేసిన భారత రాజ్యాంగం అది. భారత రాజ్యాంగం నువ్వు ముస్లిం చేసుకోవచ్చు, నువ్వు మతముడు మా మతముడే కాదంటుంటే చెప్పు, ఎక్కడ మా మతముడు అవుతాడు చెప్పండి, చెప్పండి కదా. మా మతముడు ఎట్లా అవుతాడు? ఆ ముస్లిం ఇంకా చెప్తున్నాను, తండ్రి పార్సీ, తల్లి క్రిస్టియను, ఎక్కడో ఇటలీ, విదేశీయురాలు. అదే మా దేశస్తుడు కాదంటే దాంట్లో అంటే సగం భారతీయుడు, సంపూర్ణ భారతీయుడు కాదు, సగం భారతీయుడు. మేము అనేది అదే. ఇప్పుడు మీరు మొత్తం భారతీయుడు, మీ అమ్మ నాన్న భారతీయులేనా? మా అమ్మ నాన్న భారతీయులు, మా తాత ముత్తలు భారతీయులు, మీ తాత ముత్తలు భారతీయులే కదా. మనం సంపూర్ణ భారతీయులము. వాళ్ళు సగం భారతీయులు అంటారు. వాళ్ళమ్మ ఎవరు? ఏ ఊరు వాళ్ళ అమ్మది? వాళ్ళ అమ్మది ఇటలీ కదా. వాళ్ళ అమ్మమ్మది ఎవరు? ఇటలే కదా. ఓకే, వాళ్ళ అమ్మమ్మది కూడా ఇటలీ. అవును. అంటే మా దేశపోడు కాదు, మా మతపోడు కాదు. కులం ఎక్కడికి వెళ్తుంది? ఈ పాయింట్ అది ఇస్తలేరు మీరు. నేను ఇప్పటివరకు కులం ఎక్కడ వస్తుంది? మా మతం కానీ కులం ఎట్లుంటుంది? అంటే తండ్రి వారసత్వం నుంచి వస్తుంది కదా. మళ్ళీ నీకు అదే తల్లి వారసత్వం నుంచి రాదు. వాళ్ళు 2 జాయింట్లు వచ్చింది కదా. ఇప్పుడు ఏదైనా ఒకటి కంటిన్యూ అవుతుండే. ఇద్దరు పార్సీలు అయితేనేమో పార్సీలు కూడా కులాలు లేవు. మరేమో నాకు అందంత అవగాహన వరకు లిమిటెడ్ ఫ్యామిలీస్. ఇప్పుడు 1000-1200 ఫ్యామిలీస్. దాని గురించి మాట్లాడడం కూడా ఉపయోగం లేదు అది. ఎందుకంటే రతన్ టాటా లాంటివి మంచి వ్యక్తులు పుట్టిన ఆ పార్సీ కుటుంబాన్ని నాకు ఇబ్బందికరంగా మాట్లాడదలుచుకోలేదు. అదొక మహత్తరమైన కుటుంబం. దేశ పారిశ్రామిక రంగంలో జేమ్స్ టాటా కావచ్చు, రతన్ టాటా కావచ్చు, కొందరు వ్యక్తులు ఈ దేశానికి పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి అతని కులం కాదు, కులమే కులం లేని గురించి కులం మాట్లాడతారు ఏంటండి? ఒకటి మాత్రం నిజం, మా దేశం ఇప్పటివరకు 1000 సంవత్సరాలు ఈ కులపిచ్చితోని ఈ ఐకమత్యం లేనందువల్ల, దేశస్తులు ఇండియన్స్ ఐకమత్యం లేనందువల్ల, కులపిచ్చి వల్ల 1000 సంవత్సరాలు బానిసత్వం అనుభవించడం. ఇంకా హిందువులంతా ఆలోచించుకోవాలా, ఇదంతా ఒక విదేశీ శక్తుల కుట్రలో భాగం. మనం అందరం ఒకటి ఉందాం. పాయింట్ 1, హిందువులం. కులం అనేది గర్భ వరకు, కులం గురించి నేను ఈక్వేషన్ అంతే. అందరం ఒక వర్ణ వ్యవస్థలో వచ్చిన భాగం తప్ప ఈరోజు అంత కులం కూడా అంతా ఎక్కడ కనబడుతుందండి? మంచి మంచి ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, డీజీపీలు, అంటే ఒక రకంగా కులం అనేది కానీ ఆ కుల ప్రకారం కొన్ని ఉంటాయి. దాని ప్రకారం మేము ప్రాధాన్యత ఇస్తాం పార్టీలో కానీ దాంట్లో కానీ. మా దాంట్లో దళిత మోర్చా ఉంది, కిసాన్ మోర్చా ఉంది, ఓబీసీ మోర్చా ఉంది, మహిళా మోర్చా ఉంది. తప్పేముంది? అంటే ఇదొక కుల వ్యవస్థతో కూడుకున్న భారతదేశం కాబట్టి అన్ని సమాన అవకాశాల వరకు ముందుకు వెళ్తాం. కానీ ఇది దేశ విచ్ఛిన్నానికి ప్రమాదం కావద్దు, మళ్ళా కోట్లాది మంది హిందువులను చంపద్దు. మరి కుంభమేళలో ఏ కులం చూసి మునుగుతున్నారండి? కొండ మీద ఏ కులం చూస్తున్నారు? వెంకటేశ్వర స్వామి కాడ. మరి బంగ్లాదేశ్ హిందువులను చంపినప్పుడు వాడు ఏ కులం అని చంపిండా, హిందువు అని చంపిండా? పాకిస్తాన్లో హిందువులని అత్యాచారాలు చేసేటప్పుడు బీసీ ఎస్సీ అనుకుంటే అత్యాచారాలు చేసినరా, హిందువు అయితేనే అత్యాచారాలు చేసి ఉరితాడు వేసినరా? ఇది కూడా ప్రజలు తెలుసుకోవాలి. ఇది అంటే ఎంత కుట్రలు దాగి ఉన్నది కాంగ్రెస్ నాయకుల వల్ల. మీరు చెప్పండి, 50 కోట్ల మంది స్నానం ఆచరిస్తున్నారు కుంభమేళలో, పవిత్రమైన స్నానం. అందులో బీసీలకు ఈ ఘాటు, ఎస్సీలకి ఈ ఘాటు, ఓబీసీలకు ఆ ఘాటు అని ఉందా? తిరుమల కొండ మీద ఎప్పుడన్నా చూసారా? అట్లాంటిది ఏం లేదు. ఇది ఓన్లీ కాంగ్రెసే. కులాలు అంత మంచి ప్రశాంతంగా ఏదో వచ్చింది, తరతరాలుగా వస్తున్నది, అది సద్దు మనిగిపోతున్నది. ఇప్పుడు అందరు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు వేరు, అది మరి ఆ రకంగా విభజించి పాలించారు కాబట్టే దేశాన్ని బానిసత్వంలోకి నెట్టిర్రు. అది ఆ దేశానికి ప్రమాదం, గతము, వర్తమానం, చరిత్ర తెలియాలని భారతీయ జనతా పార్టీ చెప్తున్నది. భవిష్యత్తులో మనం ఎట్లా ఉండాలా? ఏక్ అయితే సేఫ్ ఏక్ నే తో బంగ్లాదేశ్ బనేగా. ఇది మా సిద్ధాంతం.
కాబట్టి ఆ కుల గురించి మేమంత డెప్త్గా పోవట్లేదు. వాళ్ళకి కావాల్సిన సరైన ఏవైతే వాటా ఉందో, న్యాయం ఉందో అవన్నీ జరుగుతూనే ఉంటాయి. అవి చెప్పుకుంటూ జరగదు. ఈక్వేషన్స్ అండర్ గ్రౌండ్ ఇస్ వర్క్ ఉంటుంది. రైట్. ముఖ్యంగా చూసుకుంటే మరి మీరు సామాజిక సమీకరణాలను సమతుల్యం చేస్తామని చెప్తా ఉన్నారు. అవును. మరి ఈరోజు ఫ్లోర్ లీడర్లకు ఎందుకు బీసీలకు అవకాశం ఇవ్వలేదు మీరు? ఇప్పుడు అట్లనే మొన్నటిదాకా బీసీ ప్రెసిడెంట్ సంజయ్ గారు ఉన్నారు కదా, ప్రతిసారి ఈక్వేషన్స్ అట్లా ఉండేయండి. ఎక్కడ దేన్ని బట్టి సీనియర్ అయినా మాకు ఉన్న దాంట్లో మనం అందరం కొత్త వాళ్ళం, అందరిలో కొత్త వాళ్ళం, మేము అందరం కొత్త వాళ్ళమే. ఒక రాజా సింగ్ ఏమో అండ్ ఈయన పేరేంది మహేశ్వర్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి. అయితే వాళ్ళిద్దరు అంటే వాళ్ళకున్న ఈక్వేషన్స్లో ఏం చూసినారు, ఏదైనా కొద్దిగా అంటే లాంగ్వేజ్ కావచ్చు, కొద్దిగా నార్త్ ఇండియా అంటే ఆయన కొద్దిగా ఫ్లూయెన్స్ ఆఫ్ తెలంగాణలో కొద్దిగా తక్కువ ఉంటుంది రాజాబాయికి అట్లా. రెండోది కొద్దిగా ఈయన ఐఆర్ఎస్ ఆఫీసర్ ఏమి ఉండే మొత్తం ముందు నుంచి, అంటే కొద్దిగా మంచి వెల్ ఇంటెలిజెంట్ అంటే ఇంటలెక్చువల్ పర్సన్ అండ్ సీనియర్ రాజకీయ నాయకుడు. రెండోది ఒక తెలంగాణ మారుమూల నియోజకవర్గం నుంచి వచ్చి అక్కడ ఉన్న ప్రాంతాల ప్రజలు, అంటే ఆ ఇద్దరు కంపేర్ చేసుకుని నేను అనుకుంటున్నాను తప్ప దాంట్లో ఏముండదు. ఓసీలు బీసీలు ఎస్సీలు ఉండదే. ఎస్సీలు అయితే మరి రామ్నాథ్ కోవింద్ ఎందుకు అవుతాడు, ద్రౌపది ముర్ము ఎట్లా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతుంది, ఇవన్నీ ఉండదు. ఇప్పుడు లక్ష్మణ్ ఓబీసీ మరి చైర్మన్. అంటే ఇప్పుడు తెలంగాణలో బీసీ నినాదం ఎత్తుకున్నారు. బీసీ నినాదం బీసీలు బీసీ ముఖ్యమంత్రి అన్నారు కాబట్టి నేనేమంటా, బీసీ ముఖ్యమంత్రి ఇస్తారు. అప్పుడు కిషన్ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్ చేసినారు కదా, పార్టీ ప్రెసిడెంట్ రెడ్డి ఉన్నాడు అప్పుడు, మరి దానికేమో. మళ్ళీ ఇదే ఇక్కడ ఈ కాంగ్రెస్ కుట్రలో పడిన భాగమే హిందువుల ఐక్యతగా ఉండద్దు, కులాల మధ్య చీలికలు పెట్టి దేశాన్ని మళ్ళా ముక్కలు చేసి దీన్ని భారతదేశంలో ఉన్న హిందువులని అత్యాచారాలు చేసి హత్యలు చేసి ఇలా జాతిని నిర్మూలించాలని ప్రధాన కుట్ర ఈ గాంధీ కుటుంబం.